ఒక ప్రశ్న కామెంట్లో అడగడం జరిగింది. అదేంటంటే, ఇట్లా ఆధ్యాత్మికంగా జీవించే వాళ్ళు, ప్రకృతి స్థితిలో జీవించే వాళ్ళకి ఈ డబ్బు మీద కావచ్చు, ఈ మనుషుల మీద కావచ్చు, ఈ వస్తువుల మీద కావచ్చు, పూర్తి స్థాయిలో వాళ్ళకి ఆశ కోల్పోతుంటారు. మళ్ళీ అవి వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా జీవితకాలంలో ఎదురైతే వాళ్ళు ఎలా చూస్తారు అని ఒక మిత్రుడు కామెంట్లో పెట్టిండు. సో ఆ విషయాన్ని మేము అంటే నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్పాలి అనుకుంటే, అవన్నిటి మీద వైరాగ్యం వచ్చిన తర్వాతనే ఈ యొక్క మార్గంలోకి వెళ్తారు. డబ్బు మీద కావచ్చు, మనుషుల మీద కావచ్చు, వస్తువుల మీద కావచ్చు, ఏ విషయాల మీద అయినా పూర్తి స్థాయిలో వైరాగ్యం వస్తే తప్ప ఇది అర్థం కాదు. సో ఎందుకంటున్నా అంటే, సరే నా యొక్క లైఫ్లో నేను చూసిన చాలామందిని, చాలా దగ్గరకు కూడా చూసిన. డబ్బు ఉంటే ఎలాంటి రెస్పెక్ట్ ఉంటుంది, డబ్బు లేకపోతే ఎలా బిహేవియర్ ఉంటుంది, ఈ ప్రేమలు కావచ్చు, ఇవన్నీ అన్వేషిస్తున్న సందర్భంలో నాకు తెలిసింది ఏంటంటే, ఏదో మనం ఇక్కడ ఊహించేసుకొని బతికేస్తున్నాం. పడుకుంటే ఎట్లయితే మనం ఒక డ్రీమ్స్లోకి వెళ్ళిపోతామో, అట్లనే కళ్ళ ముందు మనం ఏదో ఊహించేసుకొని బతికేస్తున్నాం. తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే, డబ్బు అవసరమే, ఎంత కావాలో తెలుసుకోగలిగితే దాని మీద ఎక్కువ పిచ్చి ఉండదు. అవసరం కోసం కావచ్చు, మన ఖర్చు పెట్టుకోవడానికి కావచ్చు, మనకి ఏదన్నా ఎమర్జెన్సీ అయ్యే సిచ్యువేషన్స్లో కావచ్చు, అవిటకి సరిపడంత ఉంచేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనుషులు కావచ్చు, అందరూ ఉండాలి, అందరితో ఉండాలనే కాన్సెప్ట్ అవసరం లేదు. ఎందుకంటే ఎంతమంది ఉన్నా అందులో ఎంత ముఖ్యంగా విలువైన మనుషులు ఉన్నారో తెలుసుకోవాలి. ఎందుకంటే మంచి అనేది చాలా తక్కువనే ఉంటుంది. ఆ తక్కువ మంది ఎవరి దగ్గర ఉందో వాళ్ళతో ఉండాలి. మళ్ళీ ఏంటంటే, ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు లైఫ్లో. ఇక్కడ జరిగే మిస్టేక్ అదే. అన్నిటి మీద ఆశలు పెంచుకుంటున్నారు. ఒకరోజు అవి లేని రోజునే మనసు ముక్కలైపోతున్నాయి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ముందుకెళ్ళలేని స్థితిలో ఉన్నారు. సో నేనేమంటున్నా అంటే, అవన్నీ చూసి విరక్తి వచ్చేసినాయి. మనుషుల్ని చూసి, మనుషుల యొక్క మాయ మాటలు చూసి, లోపల ఒకటి బయట ఒకటి, ఆర్టిఫిషియల్ స్మైల్స్, ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్స్ కావచ్చు, డబ్బు చూసి ఇచ్చే గౌరవం కావచ్చు, మనిషి చూసే గుణాలు అంతరించిపోయినాయని అన్వేషిస్తున్న సందర్భంలో ఇక్కడ ప్రేమల మీద, డబ్బు మీద, బంధాల మీద, అన్నిటి మీద వైరాగ్యం వచ్చిన తర్వాతనే ఈ ప్రయాణంలో అడుగుపెట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే, మనుషులు తయారు చేసిన వస్తువులు కావచ్చు, మనిషి తయారు చేసిన ప్రతి వాటి మీద మనిషి నమ్ముతూ ఉంటాడు. కానీ నేను ఒకటే నమ్ముకున్నా, మనుషుల్నే తయారు చేసిన భగవంతుని నమ్ముతున్నా. ఆ లైన్లో వెళ్ళిపోయినా. ఎందుకంటున్నా అంటే, ఇక్కడ చాలామంది వీళ్ళకి సమాధానం చెప్పాలి, వాళ్ళకి సమాధానం చెప్పాలి, లేదా ఇంకొకళ్ళకి సమాధానం చెప్పాలనుకుంటారు. ఎవరికి ఇక్కడ ఏం చెప్పాల్సిన అవసరం లే. భగవంతుడికి సమాధానం చెప్పుకో. ఎందుకంటే నీకు జీవం పోసింది తానే, నీకు జీవితాన్ని ప్రసాదించింది ఎందుకొరకు, అది కరెక్ట్గా ఉపయోగించుకుంటున్నావా, అక్కడ సమాధానం చెప్పడమే నీ బాధ్యత. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చెప్తూ కూర్చుంటే మైండ్ డైవర్ట్ అవుతుంది, మాటలు మారిపోతాయి, వినే విషయాలు విలువ లేకుండా పోతుంది, ప్రయాణం పూర్తిగా తారుమారైపోతుంది. సో ఇక్కడ ప్రశాంతంగా ఆలోచించు. ఇక్కడ ఏది ఎంతనో అంతే చూసుకో, ఏది ఎంత ఆలోచించాలో అంతే ఉంచు. సో నేను అనేది అదే. సో మనుషులు సృష్టిస్తున్న ఈ ప్రతి విషయాన్ని ఎంత చూడాలో అంతే చూడు.
వెజిటేబుల్ షాప్కి వెళ్ళినావు, కూరగాయల షాప్కి వెళ్ళినావు, కూరగాయలు తీసుకొచ్చినావు, అక్కడికి అయిపోయింది. అట్లనే భౌతికంలో నీ కార్యం ఏంటో ఆ కార్యం పూర్తయిన తర్వాత అక్కడ కట్ కావాలి నీ యొక్క మనసు. అంతేకాని నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఏ విషయాలు విన్నా అక్కడే కంటిన్యూ నీ మనసు ఉంటే నీ యొక్క శరీరము నిలకడగా ఉండదు. భౌతికంలో ఎంత అవసరమో అంతే. కానీ మనిషి చేసే తప్పు ఏంటంటే భౌతికంలో ఎంత అవసరమో అంతకు మించి ఉండడం వల్ల తనను తాను కోల్పోతూ ఉంటాడు. సో ఇది తెలుసుకోవాల్సిన విషయం. అంటే ఇప్పుడు మాకు ఇవేవి లేవా అంటే 100%. ఇప్పుడు ఇవి ఏవి మాకు లేవా అంటే 100% లేవు. ఇప్పుడు మేము అన్నిటినీ ఒకేలా చూస్తాం, అందరినీ ఒకేలా చూస్తాం, అందరితో ఒకేలాగా మాట్లాడతాం. ఎందుకంటే మాకు తేడాలు లేవు, మాకు తక్కువ ఎక్కువ లేదు. డబ్బున్నా ఒకటే, డబ్బు లేకున్నా ఒకటే. మనిషిని మనిషిలా చూసే కోణం మాది ఇప్పుడు. సో నేను అనేది అదే, ఈ సన్యాసులు, సాధువులు, ఈ లైన్లో వెళ్ళేటోళ్ళకి ఇవే ఉండవంటే మనిషికి ఎన్లైట్మెంట్, జ్ఞానోదయం అయిన తర్వాత జీవితం పట్ల ఇక్కడ చుట్టూ జరుగుతున్న వాటి మీద వైరాగ్యం పుట్టిన తర్వాతనే ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలు పెడతాడు. ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఆధ్యాత్మిక సాధన ద్వారా భక్తి అనేది మొదలవుతుంది. ఆ భక్తిలోనే ఒక శక్తి పుడుతుంది. ఆ శక్తి తాలూకా ఉన్నదే దైవం. సో ప్రయాణం అనేది, ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఎవరైనా తమ జీవితంలో చేసుకోవచ్చు. ఎందుకంటున్నా అంటే ఇక్కడ ఉన్నదంతా ఆధ్యాత్మికమే, ఇక్కడ ఉన్నదల్లా ఆధ్యాత్మికమే, ఇంకొకటి లేదు. కానీ మనం మన అవసరాల కోసం భౌతికాన్ని మనం సృష్టించుకొని మనుషుల ఆలోచనని మాయగా మార్చుకొని ఇక్కడ స్ప్రెడ్ చేస్తూ ఉన్నాం మనం. అందువల్ల మన చుట్టూ ఏదో మాయ అనేది ఎంటర్ అయ్యి మనుషుల యొక్క ఆలోచనని, మనుషులు వెళ్ళే మార్గాన్ని పాడు చేస్తున్నాయి. ఆధ్యాత్మిక మార్గం అంటే ఏది ఇక్కడ ఉంది, ఎంత నీకుంది, ఎంత నువ్వు ఆలోచించాలి అనే స్థితి. ఇప్పుడు ఏదన్నా నీ దగ్గర నుంచి పోయినా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జరగాలని ఉంది అనే వాస్తవం తెలుసుకోవడమే ఆధ్యాత్మిక కోణం. నీది ఎంతవరకు ఉండాలి, నీ నుంచి వెళ్ళిపోవాలి అనేదే నువ్వు యాక్సెప్ట్ చేసే మనసుని, నీ బుద్ధిని, నీ ఆలోచనని తయారు చేసుకోవడమే ఆధ్యాత్మిక కోణం. అంతేగాని పోయింది అని ఆ ఆలోచనని అంతే పట్టుకొని కూర్చుంటే ఈ మాయ అనేది నిన్ను జీవితంలో ముందుకెళ్ళకుండా చేస్తుంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే అప్పుడప్పుడు మనసుని, ఆలోచనని, బుద్ధిని, ఇవన్నిటిని సెల్ఫ్ అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన నేచర్, మనం ఎప్పుడు ఎక్కడ తిరుగుతామో అదే నువ్వు ఎక్కడ టైం కేటాయిస్తున్నావో అదే నువ్వు తయారవుతావు. ఎక్కువ ఏ ఆహారం తింటున్నావో అదే నీ మాట, నీ యొక్క ఆలోచన స్థితి అవుతుంది. నువ్వు ఎక్కడ ఎక్కువ ఉంటావో అదే నీ యొక్క ఓన్ అవుతుంది, అదే అలవాటు అవుతుంది నీకు. సో అక్కడ నువ్వు చూసుకోగలిగితే, అంటే నీ చుట్టూ ఎలాంటి మనుషులతోటే నువ్వు సమయాన్ని కేటాయిస్తున్నావు, ఇవన్నీ చూసుకోవాలి. దాని ప్రకారం నీ ఆలోచన ఇంకా మెరుగుపడుతుందా, లేకుంటే నీ ఆలోచన ఏమైనా తప్పుదో పడుతుందా
నువ్వు తెలుసుకోవచ్చు. సో సెల్ఫ్ అబ్జర్వేషన్ చేసుకుంటూ పోతే ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా వాళ్ళ యొక్క ప్రపంచాన్ని సృష్టించుకోవచ్చు.